మీకు తెలుసు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయం లోపల కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చారు. కూనారముని, జై శ్రీరామ్, తెలంగాణ మసూరి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి ఎట్లా కేటగరైజ్ చేస్తారు? అవి దొడ్డ సన్న అనేది ఇంతవరకు కొన్ని వడ్ల కొన్ని కేటగిరీస్ తేల్చలేదు. ఇంకా నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ ఆ రకాలే. అదొక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు. మీరు కేవలము దాన్ని మీరు బోనస్ బోగస్ కోసం, బోనస్ బోగసే మీరు అట్లా ఆలోచిస్తే చిత్తశుద్ధికి రైతుకి నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్నపు వడ్లు దొడ్డు వడ్లు ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. కారణం ఏంటంటే వాతావరణం. దీనిపైన నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఆనాటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టులు అందరం కూర్చొని ఆలోచించినాం. అసలు ఈ మనకు ఉన్నటువంటి వాతావరణం పట్టుకొని ఏదైనా రబీ అంటే యాసంగి పంట ప్రీపోన్ చేసుకోవచ్చా? కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఆలోచించారు దీని మీద. చలికాలం నాటు వేసిన తర్వాత పెరగదు, చలికి పెరగదు. కాబట్టి లేట్ ప్లాంటేషన్ జరుగుతుంది. లేట్ ప్లాంటేషన్ అయ్యేసరికి ఈల్డ్ లేట్గా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మేలో పోతుంది. పోయేసరికి ఎండ తీవ్రత అవుతుంది. కాబట్టి వడ్లు పగిలిపోయి నూకలు అవుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పి రీసెర్చ్ చేయమని చెప్పి కూడా మరి ఆనాటి ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన నిరంజన్ రెడ్డి గారు, నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సైంటిస్టులతో చర్చించడం. జగిత్యాల, అదేవిధంగా మన కూనారం, మన అగ్రికల్చరల్ వరంగల్ రీసెర్చ్ స్టేషన్ అండ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ ఇలా డిస్కస్ చేసినాం. కాబట్టి మీ మనసు పెట్టండి, మనసు పెట్టి ఆలోచించాలి దీని మీద. ఊరికే గడబడి చేసి తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు. ఇది తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు. కొంచెం సీరియస్గా ఉండాలి దీని మీద. నేను అందుకే క్యాబినెట్లో కొంచెం మంచిగా డిస్కస్ చేసి ఈ వరి ధాన్యం ఇంత కొనాలి, ఎట్లా కొనాలి, రైతుకు పెట్టుబడి అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చినటువంటి మొన్నదానికి ఇచ్చేది దేనికి ఉపయోగపడేది? వాళ్ళకు ఉన్న అకౌంట్లో కొంత యాడ్ అయింది. మరి పంట పండితే కూడా కొంత డబ్బులు ఇచ్చింది కదా అమ్ముకున్న తర్వాత వాటికి. అప్పుడు కాదు కదా ఇవ్వవలసింది, ఎప్పుడు వాళ్ళు పెట్టుబడి ఇవ్వాలి. కాబట్టి ఈ బోనస్ బోగస్గా మార్చకండి. బోనస్ మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నిన్న మా నిరసనలు తెలియజేస్తాం. యావత్తు తెలంగాణలో పెద్ద స్పందన వచ్చింది మా నిరసన కార్యక్రమం తీసుకుంటే. ఎస్, ఫస్ట్ 2-3 నెలలు 100 రోజులు అయినాయి. ఇప్పుడు ఏమైనాయి? 180 రోజులు అయినాయి. 6 months. అండ్ నేను ఇంతమంది చెప్పినట్టు ఫస్ట్ 6 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వం నడవడిక, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఫస్ట్ 6 months ప్రజలు అంచనా కడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు మిగిలింది బహుశా ఇదే కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్. మళ్ళా 6 నెలలు దాటిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఇప్పుడు నిన్న మీరు ఎన్నికలైన తెల్లారే ఓట్లు పడి తెల్లారే 500 సన్న వడ్లకని అంటది. మరి ఒక 2 రోజుల ముందు చెప్తే అయిపో కదా. 2 రోజులు మొదలు ఇదే మాట చెప్తే డిపాజిట్లు రాకపోవు మీకు కాంగ్రెస్ పార్టీకి.
ఈ ఈ ఈ ఈ వార్త 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీకి. మేము చెప్పిన ప్రజలకి, కానీ ప్రజలు ఓపిక అయ్యో ఇంకా టైం ఉంది కదా 6 నెలలు కదా అన్నారు. కానీ మీరు ఇంత ఓట్లు పడ్డ తెల్లారే మళ్ళీ 1 నిమిషం కూడా ఆగలేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే ఇవన్నీ చూడాలి. ఇంకా నిన్న మొన్న మా సీనియర్ లీడర్స్ ఇప్పుడే మేము లోపల కూర్చున్నప్పుడు చెప్తున్నారు, వరి ధాన్యం ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దై ఉన్నది. మీరు బోనస్ ఇస్తే బోనస్ కాదు, రైతు 2203 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర పలకడం లేదు ఊర్లలో. 1800కు అమ్ముకుంటున్నారు రైతులు. ఎవరికి? రైస్ మిల్లర్లకి. మేము బోనస్ అడగలేదా అంటే నేను ఉన్నదే గుంటలేడు బోనస్ ఏడు అడుగుతాం అయ్యా అని ఏడుస్తున్నారు రైతులు. కాబట్టి మీరు ఇవాళ క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చివరిగా మళ్ళీ చెప్తున్నాను, గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ, కొత్తగా మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ, ముఖ్యమంత్రి కానీ అంచనా వేసేది ఫస్ట్ 6 months. ఇక మీకు కేవలం 10 రోజులే బాకీ ఉన్నది. కాబట్టి మంచిగా ఆలోచించండి. రైతుల పక్షాన ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల్ని అమలు చేయండి అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను. జై తెలంగాణ.